హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఐటీ టీమ్స్ ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థలతో పాటు ఆయా సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న పలువురి ఇళ్లలోనూ సోదాలను ముమ్మరం చేశారు. వీరితో పాటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంటిలోనూ ఈ తనిఖీలు జరిగాయి. ప్రధానంగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపైనే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గత 3 ఏళ్లుగా దిల్ రాజు, మైత్రి మూవీస్ బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారి సినిమాలకు ఫైనాన్స్ అందజేసిన కంపెనీల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఐటీ దాడులపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల సోదాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే ఐటీ టీమ్స్ ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థలతో పాటు ఆయా సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న పలువురి ఇళ్లలోనూ సోదాలను ముమ్మరం చేశారు. వీరితో పాటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంటిలోనూ ఈ తనిఖీలు జరిగాయి. ప్రధానంగా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపైనే ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. గత 3 ఏళ్లుగా దిల్ రాజు, మైత్రి మూవీస్ బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదన్న విషయాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వారి సినిమాలకు ఫైనాన్స్ అందజేసిన కంపెనీల్లోనూ సోదాలు జరుపుతున్నారు. ఐటీ దాడులపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది.